రెడీయా? పవన్ కళ్యాణ్ మీద మీ అభిప్రాయం ఏంటి? పవన్ కళ్యాణ్ గారు ఇవాళ కూటమి ప్రభుత్వంతో ఆయన మద్దతు ఇచ్చి నిలబడటం, గెలవటం ఒక విధంగా మన దేశానికి, రాష్ట్రానికి కూడా అదృష్టం. ఓకే. పవన్ కళ్యాణ్ గారు నిర్ణయం తీసుకొని చంద్రబాబు నాయుడు గారిని, నరేంద్ర మోడీ గారిని కలపటం, ఆయన ప్రత్యేకించి శ్రద్ధ తీసుకొని ఆయన శ్రద్ధ తీసుకొని పనిచేశారు కాబట్టి ఇవాళ పార్లమెంట్లో కానీ, రాజ్యసభలో కానీ, రాష్ట్రంలో కానీ నెంబర్ 1 అయినటువంటి ప్రభుత్వాలు వచ్చినాయి. డిప్యూటీ సీఎం అయ్యాక ఎప్పటికప్పుడు మన దేశంలో కాశ్మీర్ని సర్వనాశనం చేస్తున్నటువంటి మిలిటెంట్లని సర్వనాశనం అవ్వాలంటే కేంద్రంలో భారతీయ జనతా పార్టీ, రాష్ట్రంలో తెలుగుదేశం, పవన్ కళ్యాణ్ గారి పార్టీ, జనసేన పార్టీ ఉండాలి, ఉండి తీరాలి. డిప్యూటీ సీఎం అయ్యాక ప్రజలను వదిలేసి సినిమాలు చేసుకున్నారు పవన్ కళ్యాణ్ అంటున్నారు. ఏమండి, ఆయన ప్రజాసేవ చేస్తున్నారు, మరి ఆయన బ్రతకటం కోసం మరి సినిమాలు చేసుకోవాలిగా. అవును, ఆయన ఏం దోచుకోవట్లేదుగా, ఆయన కష్టపడుతున్నారు, సినిమాల్లో చేస్తున్నారు, మరి ఇటేమో ప్రజాసేవ చేస్తున్నారు. ఆయన ఏం దోచుకోవట్లేదుగా. తప్పని ఎవరన్నారు? తప్పేం కాదు. పవన్ కళ్యాణ్ గారు చేసింది 100కి 100% కరెక్ట్. చంద్రబాబు నాయుడు గారు కూడా చేసింది 100కి 100% కరెక్ట్. చిన్న చిన్న విభేదాలు ఉంటే వాళ్ళు పక్కన పెట్టి సౌమ్యంగా కలిసిమెలిసి ఉండండి, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయండి అని ప్రార్థిస్తున్నాం. థ్యాంక్ యూ.